హలో అక్వాటనర్స్, మొత్తానికి ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత ఈ రోజు మీరు జీబ్రా ఫిష్ బ్రీడింగ్ ని చూడబోతున్నారు. ఫైనలీ స్వాగతం సుస్వాగతం ఫర్ ద జీబ్రా ఫిష్ బ్రీడింగ్. చూడండి. ముందుగా ఈ టబ్ లో ఏజ్డ్ వాటర్ ని పోసుకున్నా. తర్వాత బ్రీడింగ్ కేజ్ కోసం ఇలాంటి చిల్లుల బుట్టను తీసుకున్నా. ఇది నీళ్ళల్లో పూర్తిగా మునక్కుండా ఉండడానికి థర్మాకోల్ పీసెస్ ని టేప్ తో చుట్టుకుని దాన్ని ఇలా థ్రెడ్ తో రెండు వైపులా కట్టుకున్నా. చాలా మంది జీబ్రా ఫిష్ లో మేల్ అండ్ ఫీమేల్ ని ఎలా ఐడెంటిఫై చేయాలని అడుగున్నారు. చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ఫీమేల్స్ కడుపులో ఎగ్స్ ఉంటాయి కాబట్టి అది చాలా బల్జ్ గా కనిపిస్తుంది. అదే మేల్స్ లో అయితే ఎగ్స్ ఉండవు కాబట్టి చాలా స్లిమ్ గా సన్నగా నాజుగ్గా ఉంటుంది కాబట్టి అది మేల్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఫుల్లీ అడల్ట్ లేదా పేరెంటింగ్ సైజ్ లో ఉంటే మాత్రమే మనం మేల్ అండ్ ఫీమేల్ ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అదే సెమీ అడల్ట్ సైజ్ లో కానీ లేదా ఇంకా చిన్న సైజ్ లో ఉన్నప్పుడు మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేయలేం. తర్వాత ఫీమేల్స్ ని టెంపరేచర్ అక్లిమేట్ చేసి బ్రీడింగ్ కేజ్ లో నెమ్మదిగా వదిలేశాను. ఒక 10 నిమిషాల తర్వాత మేల్స్ ని కూడా వదిలేశాను. గ్రీన్ అండ్ పింక్ రెండింటిని కలిపే బ్రీడ్ చేస్తున్నాను. అలాగే ఈక్వల్ రేషియోలో మేల్ అండ్ ఫీమేల్ ని వేసుకున్నాను. మనోడు పేరుకు మాత్రమే జీబ్రా ఫిష్, కానీ స్పీడ్ లో మాత్రం హార్స్ ని మించిపోతాడు. మరి ఆ స్పీడ్ ని తగ్గిస్తేనే ప్రాపర్ గా బ్రీడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఫాక్ స్టైల్ ని వేసుకున్నా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రీడింగ్ కేజ్ అనేది ట్యాంక్ బాటమ్ లో టచ్ అవ్వకుండా మినిమం 2 ఇంచెస్ అన్న గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇంకలా వదిలేస్తే విత్ ఇన్ 24 అవర్స్ లో ప్రాపర్ గా బ్రీడ్ అయ్యి ఎగ్స్ అన్ని లేచేస్తుంది. మరి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవాలి కదా, చేసుకోండి మరి.